Garuda Express, an international courier service. ఇండియన్ టెలివిజన్ రంగంలో అత్యంత వివాదాస్పదమైన షోగా పేరుగాంచిన షో బిగ్ బాస్. ఈ షోకు క్రేజ్ రీత్యా హిందీలో ఎంత మంచి రేటింగ్స్ వచ్చాయో ఈ బిగ్ బాస్ షోకు ఆ స్థాయికి మించిన విమర్శలు, వివాదాలు చుట్టుముట్టాయి. అయితే ఈ షోను తెలుగు బుల్లితెరపై జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడన్న వార్తలు రాగానే ఈ షో ప్రారంభం కాకుండానే ఈ షోపై విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగు బుల్లితెర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 40 కోట్ల బడ్జెట్తో త్వరలో షూటింగ్ జరుపుకోబోతున్న ఈ షోకు ఇంకా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఎదురీత మొదలైందన్న వార్తలొస్తున్నాయి. తెలుగు బుల్లితెర బిగ్ బాస్ షోను హిందీ ఎపిసోడ్స్ కోసం నిర్మించిన ముంబై స్టూడియోలోని సెట్స్లోనే భారీ ఎత్తున చిత్రీకరణ ప్రారంభించబోతున్నారు. దీంతో ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ కూడా టాప్ సెలబ్రిటీల కుటుంబాల నుండి వచ్చిన వారైతే మంచి రేటింగ్స్ వస్తాయని, ఒక టాప్ సీనియర్ హీరో కుమార్తెను, మరో టాప్ డైరెక్టర్స్ కుటుంబాలకు చెందిన మరొక ఇద్దరిని ఇప్పటికే భారీ మొత్తానికి పారితోషికంగా ఆఫర్ చేస్తూ ఈ బిగ్ బాస్ షోలో నటించమని అడిగినట్లు టాక్. అయితే వారంతా బిగ్ బాస్ షో పేరు చెప్పగానే అదిరిపోయి ఈ షోలో నటించలేము అంటూ తమ అయిష్టతను సున్నితంగా చెప్పినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో అంటేనే ద్వంద్వార్థాలతో కూడిన డైలాగ్స్తో పాటు రచ్చరచ్చ ఉండే నేపథ్యంలో ఇటువంటి షోలో తాము నటిస్తే తమ కుటుంబాలకు చెడ్డ పేరొస్తుందని చాలా మంది సెలబ్రిటీలు తమ పిల్లలను జూనియర్ బిగ్ బాస్ షోలో పాల్గొనకుండా అడ్డుకట్ట వేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. హిందీ బిగ్ బాస్ షోలో సన్నీ లియోన్, రాఖీ సావంత్ వంటి సెలబ్రిటీలు చేసిన హడావుడి గుర్తుకు రావడంతో తెలుగు బిగ్ బాస్ షోలో నటించడానికి టాలీవుడ్ స్టార్స్ ఎవరూ తమ వారసులను తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు దాదాపుగా అనుమతించడం లేదని తెలుస్తోంది. దీంతో మొదలు కాకుండానే జూనియర్ బిగ్ బాస్ షోకు ఎదురీత మొదలవ్వడం హాట్ టాపిక్ గా మారింది.